అంటూ కూడా విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది పరిగి ఇండస్ట్రియల్ పార్క్ విషయంలో? శివకుమార్ గారు, మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, ఆ జీటీవీ వీక్షకులకు అందరూ కూడా శుభ సాయంత్రం. పరిగి ఇండస్ట్రియల్ పార్కు, రాపోలు, ఆ కళ్ళగూడ, ఆ రెండు విలేజెస్ కు సంబంధించినటువంటి ల్యాండ్ లో రైతులు సహజంగా వాళ్ళకి కావాల్సినటువంటి హక్కుల కోసం వాళ్ళు తెలియజేస్తున్న నిరసనలకు బీఆర్ఎస్ పార్టీ యొక్క నేతలు మద్దతు తెలపడానికి వెళ్తుండగా అరెస్ట్ చేయడం జరిగింది. దాని గురించి ఇప్పుడు జరుగుతున్న మన చర్చ. దీంట్లో ప్రధానంగా ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, అభివృద్ధి జరగాలి అంటే పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలన్నా, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానివ్వండి, ఇక్కడ ఒక మన ఎకనామికల్ గా డెవలప్మెంట్ కూడా కావాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ అనేది రావాలి. మరి దానికోసం జరుగుతున్నటువంటి భూసేకరణలో దీనికి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి రైతులు, అక్కడ స్టేక్ హోల్డర్స్ వాళ్ళైతే ఉంటారో వాళ్ళకి కావాల్సినటువంటి హక్కుల కోసం, వాళ్ళకి కావాల్సిన ఫర్దర్ దానికోసం వాళ్ళు ఫైట్ చేస్తుంటారు. ప్రతిపక్షాలు మద్దతు తెలుపుతాయి. అయితే వెళ్లే క్రమంలో ఇంతకుముందు జరిగినటువంటి గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ ను దాని దృష్టిలో పెట్టుకొని శాంతి భద్రతల సమస్య రాకుండా ఉండడం కోసం అక్కడ అరెస్టులు చేయడం జరిగింది. అది అందరికి తెలిసిన విషయం. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే మల్లన్న సాగర్ కానివ్వండి, కొండపోచమ్మకు సంబంధించి కానివ్వండి, ఫార్మాసిటీకి సంబంధించి 19,000 ఎకరాలు ఏవైతే మీరు సెక్షన్ 10A కింద గ్రామ సభలు కూడా నిర్వహించకుండా వాళ్ళు తీసుకున్నటువంటి వైనం, 612 జీవోను పెట్టి వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారు. మరి ఇప్పుడు ఏ ఒక్క దాంతో ఇప్పుడు దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. రైతుల గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు ఒకసారి గతంలో జరిగినటువంటి భూసేకరణలో, గత 9.5 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో జరిగిన భూసేకరణల విషయంలో వాళ్ళు ఒకసారి చూసుకొని తర్వాత ఇప్పుడు జరుగుతున్న దాంట్లో పొరపాటు ఉంటే దాని గురించి మాట్లాడాలి. కేవలం శాంతి భద్రతల సమస్యలు క్రియేట్ అయ్యే విధంగా ఉన్నది కాబట్టి అరెస్టులు చేయడం జరిగింది. అదేగాక ఇప్పుడు మీరు కేవలం మీడియా అటెన్షన్ చేయడం కోసం, రోజొక ఇష్యూను మీడియా అటెన్షన్ లో పెట్టడం కోసం వాళ్ళు చేసే ప్రక్రియ మాత్రమే ఇది భావిస్తున్నాం. 2013 చట్టం తెచ్చినటువంటిది కాంగ్రెస్. 2013లో భూసేకరణ చట్టం తెచ్చినటువంటిది కాంగ్రెస్ పార్టీ. మీరు ప్రస్తావించినట్టు ఖచ్చితంగా కూడా పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు వస్తే అభివృద్ధి జరుగుతుంది, ఆ పరిశ్రమలు రావాలంటే భూములు కావాలి, ఇదంతా ఓకే. కాకపోతే కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కేవలం కొంతమంది సెలెక్టెడ్ పీపుల్ నుంచి, అంటే డైరెక్ట్ గా చెప్పాలంటే దళిత వర్గాలు, వీరి దగ్గర నుంచి భూములన్నీ కూడా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ విపక్షాలు మేమే చేస్తున్నాయి కదా. దళిత వర్గాల దగ్గర నుంచి దళితులకు భూములు పంచింది ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో సీలింగ్ యాక్ట్ తెచ్చి ఇచ్చిన భూములు మీరే తీసేసుకుంటున్నారా? అప్పుడు ఇందిరమ్మ ఇస్తే ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో లాగేస్తున్నారా? శివ గారు, అది కేవలం 1-2 గ్రామాల్లో అక్కడ ఒక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్ కావడం కోసం అక్కడ 75% ఎంప్లాయ్మెంట్ స్థానికులకు వస్తుందండి. వాళ్ళకి కావలసినటువంటి న్యాయబద్ధమైనటువంటి ప్యాకేజ్ ఇస్తారు. దాంట్లో ఏమైనా తేడాలు ఉంటే వాళ్ళు అడగొచ్చు, మాట్లాడవచ్చు, కన్సెన్సస్ ద్వారా దాన్ని చర్చించుకోవచ్చు, లేకపోతే కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఇవి అతిక్రమించి చేయరు. వీళ్ళకి కావాలంటే అఖిలపక్షం కూడా పిలిచి మాట్లాడి దాన్ని సెటిల్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వెనక్కుపోదు దాంట్లో. కాకపోతే ఏంటంటే కేవలం శాంతి భద్రతల సమస్యను ఒక రాజకీయం చేయడానికి చూస్తున్నారు. అభివృద్ధిని అడ్డుకోవద్దని చెప్పి ప్రతిపక్షాలకు మా యొక్క విన్నపం. అభివృద్ధికి సహకరించండి, స్వాగతించండి. మీ సమయంలో చేసినటువంటి విధానాలకు ఏమైనా మేము అంతకంటే తక్కువ చేసినా, పొరపాటు చేసినా మీరు ఎత్తి చూపండి. కానీ అభివృద్ధిని అడ్డుకోవడం కోసం వాళ్లకు మనం మద్దతు తెలుపుతున్నాం. పోయి అక్కడ కేవలం ఒక పెద్ద సమస్యను సృష్టించి ఎక్కడైతే ఇంతకుముందు అక్కడ జరిగిందో అట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలని చెప్పి వాళ్ళు ముందస్తు అరెస్టులు, ఒక్క నిమిషం అండి, ముందస్తు అరెస్టులు మొదలు పెట్టిందే టీఆర్ఎస్ ప్రభుత్వాలు. అంతకుముందు ముందస్తు అరెస్టులు లేవు. అసలు కాల్ఫర్ ఇవ్వగానే ముందు వాళ్ళు ఇంటర్ని అరెస్ట్ చేసేటువంటి సంస్కృతిని తీసుకొచ్చిందే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. రైట్ హలో రైట్ ఓకే శ్రీనివాసరావు గారు, అసలు ముందస్తు అరెస్టులు అంటే తెలంగాణ ఉద్యమంలో ముందస్తు అరెస్టులు ఎవరు చేశారు? అప్పుడు లేవు కదా. తెలంగాణ ఉద్యమంలో ఉన్నంత ఫ్రీగా 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన, టీఆర్ఎస్ పరిపాలన ఉన్నదా? ఓకే శ్రీనివాసరావు గారు, మనతో పాటు బీజేపీ నుంచి రవికుమార్ గారు జాయిన్ అయ్యారు. ఆయనకు వెల్కమ్ చెప్తూనే పవన్ గౌడ్ గారు ఈ రోజు అరెస్టులు చూశారు. కేవలం మీడియాలో నిరంతరం కనిపించడానికి, వార్తా స్రవంతిలో ఉండడానికి, ప్రజలు మీరు ఉన్నారని గుర్తుండడానికి మాత్రమే ఈ తరహా ఇవన్నీ కూడా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, ప్రజలను రెచ్చగొడుతున్నారు అనేది శ్రీనివాసరావు గారు చేస్తున్నటువంటి ఎలిగేషన్. ఒప్పుకుంటారా?
ఆ, శివకుమార్ గారు, ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు మరియు నాతో పాటు ప్యానెల్లో పాల్గొంటున్న అందరికీ నమస్తే అండి. అంటే ముందస్తు